తుని టీడీపీలో అన్నదమ్ముల పంచాయతీ మరింత ముదిరింది. యనమల రామకృష్ణుడు, యనమల కృష్ణుడు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. కృష్ణుడు లేని కురుక్షేత్రం జరుగుతోందంటూ యనమల కృష్ణుడిపై పోస్టర్లు వెలిశాయి. గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న యనమల కృష్ణుడు, ప్రచారానికి కూడా వెళ్లని యనమల కృష్ణుడు తుని టీడీపీలో అన్నదమ్ముల పంచాయతీ మరింతగా ముదిరింది. యనమల రామకృష్ణుడు, యనమల కృష్ణుడు మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. కృష్ణుడు లేని కురుక్షేత్రం జరుగుతోందంటూ యనమల కృష్ణుడిపై పోస్టర్లు వెలిశాయి. గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న యనమల కృష్ణుడు ప్రచారానికి కూడా వెళ్లడం లేదు. కృష్ణుడి వర్గాన్ని పూర్తిగా దూరం పెట్టారు యనమల రామకృష్ణుడు. కృష్ణుడిని కాదని యనమల కుమార్తె దివ్యకు సీట్ ఇచ్చారు చంద్రబాబు. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. సుధీర్, రోజా తుని టీడీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. యనమల బ్రదర్స్ మధ్య గత కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తుంది. తాజాగా యనమల కృష్ణుడికి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టింగ్లు వెలిశాయి. కృష్ణుడు లేని కురుక్షేత్రం తునిలో జరుగుతుందంటూ ఆ పోస్టుల సారాంశం. దాంతో గత కొంతకాలంగా గత 2 సార్వత్రిక ఎన్నికల్లోనూ యనమల కృష్ణుడు తుని నుంచి టీడీపీ తరపున పోటీ చేశారు, ఓడిపోయారు. అయితే ఇప్పుడు రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్యను రంగంలోకి దింపారు. ప్రస్తుతం ఆమె పార్టీ అభ్యర్థిగా నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు, పోటీ చేస్తున్నారు. దీనికి సంబంధించి గత కొంతకాలంగా యనమల దివ్యకు సంబంధించిన ప్రచారంలో ఇటు ఒకవైపు యనమల కృష్ణుడికి చాలా దూరంగా ఉంటున్న సిచ్యువేషన్, మరోవైపు యనమల రామకృష్ణుడు కూడా కృష్ణుడి వర్గాన్ని పూర్తిగా దూరం పెట్టారు. దాదాపు గత 2-3 రోజుల నుంచి కూడా యనమల కృష్ణుడి వర్గానికి చెందిన వ్యక్తులు కావచ్చు, అదేవిధంగా పార్టీలో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తులు మంత్రి దాడిశెట్టి రాజా సమక్షంలో వైసీపీలో చేరారు. దీనికి సంబంధించి కూడా యనమల కృష్ణుడి వర్గం పోస్టింగ్లు పెట్టారు. కృష్ణుడు లేని కురుక్షేత్రం తునిలో జరుగుతుంది. దాదాపు గత 37 సంవత్సరాలుగా యనమల రామకృష్ణుడు తుని నుంచి ప్రాతినిధ్యం వహించారు, మంత్రిగా పనిచేశారు. గత 2 సార్వత్రిక ఎన్నికలుగా కూడా యనమల రామకృష్ణుడు ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉన్నప్పటికీ కూడా 2 సార్వత్రిక ఎన్నికల్లోనే యనమల కృష్ణుడే పోటీ చేశాడు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో యనమల కృష్ణుడి వర్గాన్ని పూర్తిగా యనమల రామకృష్ణుడు దూరంగా పెట్టడంతో ఇటు ఈ సోషల్ మీడియాలో ఈ పోస్టింగ్లు వచ్చాయి. కృష్ణుడు కూడా ఏదైతే దివ్యకు మద్దతుగా ప్రచారం చేయడం కానీ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ ఎక్కడా జరగడం లేదు. దీనికి సంబంధించి మొత్తం ఇటు ఒకవైపు యనమల బ్రదర్స్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుండగానే యనమల కృష్ణుడు ప్రచారానికి దూరంగా ఉండడం, మరొకవైపు యనమల కృష్ణుని కూడా వైసీపీ టచ్ చేసినట్లు కూడా మనకు ప్రాథమికంగా సమాచారం అందుతుంది. దానికి తగ్గట్లుగా యనమల కృష్ణుని పార్టీలో చేర్చుకుంటే ఏ విధంగా ఉంటుందనేది కూడా ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు యనమల కృష్ణుడి వర్గం కూడా దివ్యకు ఎక్కడ సపోర్ట్ చేయని పరిస్థితి. ఎందుకంటే కృష్ణుడు లేని కురుక్షేత్రం జరుగుతుంది. గత 30 సంవత్సరాలుగా యనమల కృష్ణుడే తునిలో టీడీపీకి సంబంధించి పార్టీ కార్యక్రమాలు చేయడం, పార్టీ ప్రోగ్రామ్స్ చేయడం, అదేవిధంగా తుని టీడీపీలో యనమల రామకృష్ణుడు పోటీ చేసినా కానీ అన్నీ ఆయనే వ్యవహరించారు. కానీ ఈ సందర్భంలో యనమల దివ్య పోటీ చేసే సందర్భంలో తమకు కనీసం ప్రయారిటీ ఇవ్వడం లేదు. తమ వర్గాన్ని పూర్తిగా దూరం పెడుతుంటూ యనమల కృష్ణుడి వర్గం పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు కావచ్చు, అదేవిధంగా ప్రచారానికి దూరమైన సిచ్యువేషన్లో సోషల్ మీడియాలో ఈ పోస్టింగ్లు అనేది మనకి ఆసక్తికరంగా మారాయి. తొలిసారి తుని నియోజకవర్గంలో తొలిసారి కృష్ణుడు లేకుండా కురుక్షేత్రం జరుగుతుందని కూడా ఈ పోస్టింగ్లు వస్తాయి. రోజా, రైట్, థ్యాంక్ యూ సుధీర్.